హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సో ఇవి చాలా సెన్సిటివ్ కాబట్టి ఎవరికి చెప్పుకోలేక సో అవి ఎక్కువ అయిపోయేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీటికి పరిష్కారం ఆపరేషనే ఉంటుందా? వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది? ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా మందికి ఏంటంటే అసలు ఈ పైల్స్ ఎట్లా వస్తాయి అవి కూడా తెలీదు. సో ఎందువల్ల వస్తాయి అంటారు? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన పైల్స్ ఏంటంటే అండి, ఇది మనం తినే ఆహార పదార్థాలు, మనం లైఫ్ స్టైల్, అలాగే మనము ఎక్కువసేపు మనం కూర్చోవడం వల్ల మనకు ఈ వెయిన్స్ అనేవి అక్కడ స్వెల్లింగ్ అయ్యి మనకు పైల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయండి. అక్కడ అనేవి దానివల్ల ఏమవుతుందంటే మనం మెయిన్గా ప్రాబ్లం వచ్చేసి మలబద్ధకం ద్వారా, అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఫైబర్ లేకపోవడం వల్ల, స్పైసీ ఫుడ్స్ వల్ల మొత్తం తీసుకొని దీనివల్ల మనకు పైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది స్టేజెస్ ఉంటాయి. మల విసర్జన చేసేటప్పుడు బయటకు వస్తాయండి. ఈ బయటకు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది. వాళ్ళు రోజువారీ చర్యలు చేసుకోలేకపోతారు. అలాగే నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా సరిగా ప్రాపర్గా సిట్టింగ్ పోస్చర్ కూడా కూర్చోలేరు. సో దీనికి ఏంటంటే అండి, మన దగ్గర మెయిన్గా ఇది లైఫ్ స్టైలే అండి. మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లే మెయిన్గా ఉంటుంది. సో మరి ఇట్లాంటి వాటికి చాలా మంది నెగ్లెక్ట్ చేయడం వల్ల సర్జరీ దాకా వెళ్ళిపోతుంటారు. మరి వీటికి పరిష్కారం సర్జరీయా, మెడిసిన్స్తో కూడా తగ్గించుకోవచ్చు అంటారా? మెయిన్గా ఇవి అనరెక్టల్ డిసీజెస్ అండి. పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్స్ కానీ, ఇవి రికరెన్స్ ఎక్కువ ఉంటుందండి. మన సర్జరీ చేసుకున్నా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనము మళ్ళీ సర్జరీ అయిపోయింది కదా అంటే మళ్ళీ రాకుండానికి అయితే ఉండదండి, మళ్ళీ వస్తుంది. ఇవి రికరెన్స్ ఎలా అవుతుందంటే మనం తీసుకునే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనము డైలీ మన ఇప్పుడున్న ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అలాగే సో దీనికి ఏంటంటే సర్జరీస్ ఒకటే పరిష్కారం కాదండి. మన దగ్గర ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్తో దీని క్యూర్ ఉంటుంది. మెయిన్గా ఎలా అంటే రికరెన్స్ అనేది తగ్గిస్తుంది. ఇప్పుడు మనం బీ బెటర్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో పైలో ఊర్జా అని ఒకటి ఉందండి. దాంట్లో ఆ పైలో ఊర్జా ఏంటంటే మెయిన్గా కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అలాగే మనకు మోషన్ ఫ్రీ, కాన్స్టిపేషన్ దగ్గర మోషన్ ఫ్రీ అవ్వడము, అలాగే దీనివల్ల పెయిన్, మనకు బాధాకరమైన నొప్పి మొత్తం తగ్గిపోతుందండి. దీంట్లో మెయిన్ ఎందుకు ఇది అంటే దీంట్లో న్యాచురల్ ప్రోడక్ట్ అండి మొత్తం. ఇది పాతకాలంలో పద్ధతి తైలపాక విధి అని, ఘృతపాకం తైలపాకం విధి అని అక్కడ మనకు ఋషులు కనిపెట్టిన ప్రాసెస్ని వీళ్ళు దీన్ని మోడర్నైజ్ చేసి ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ చూడండి, హరితకి, గుడూచి అని, నింబ ఒక్కటి కూడా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనివే అండి. 100% న్యాచురల్ ప్రోడక్ట్. దీంతో ఏంటంటే దీని యొక్క మెడిసినల్ వాల్యూ అనేది ఆయిల్లోకి తీసుకొచ్చి వాటిని క్యాప్సూల్స్ ఫామ్లో తీసుకొస్తారు. సో మన డే టు డే లైఫ్లో ఆల్టర్ అయితే అవ్వదు. మళ్ళీ మనం వాళ్ళకి థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ ఉన్న ఆ మెడిసిన్స్తో పాటు ఇదైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, డైలీ తీసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఎలా యూజ్ చేయాలి అనేది అంటే మనకు 2 times తీసుకోవచ్చు అండి. పొద్దున, రాత్రి తిన్న తర్వాత. మనకు బటర్ మిల్క్ తీసుకోవాలి. అలాగే ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి. కొంచెం వామ్ వాటర్తో పాటు తీసుకోవచ్చు అండి. సో మరి అంటే ఇది కంప్లీట్ ఆయుర్వేదంతోనే తయారవుతుందా? ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అంటారా? ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అండి. దీంట్లో ఎటువంటి లిమిటేషన్స్ అయితే లేవు. ఇది ఎందుకంటే బయట మనకు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీద ఒక అపోహ ఉందండి. హెవీ మెటల్స్ కానీ ఇలా ఉండడం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. సో అందుకే 100% న్యాచురల్, అలాగే దీంట్లో ఉన్న మూలికలతోటే తయారు చేస్తారండి. హెర్బ్స్, మొత్తం టోటల్ హెర్బ్స్. మనం చూసుకుంటే దీనికంటే ఒక స్టాండర్డైజేషన్ ఉంది. హెవీ మెటల్ టెస్ట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే స్టెరాయిడ్స్ టెస్ట్ ఒకటి ఉంది, స్టెరాయిడ్స్ ఉన్నాయా లేదా అన్నాడు. అలాగే మైక్రోబియల్ టెస్ట్, అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోండి దీని మీద. అలాగే ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే మనం చూడండి, హరితకి, గుడూచి, అపమార్గ, నింబ, కుమ్మారి, అలోవెరా, వేపాకు, ఇవన్నిటికీ మనకు ఎటువంటి శుంఠి, మనం రెగ్యులర్గా వాడే పదార్థాలే దీన్ని ఇంగ్రీడియంట్స్గా తీసుకొని తైలపాక విధిలో, మన తైలపాక విధి అనే పద్ధతిలో దీన్ని తయారు చేశారండి. అంటే మెయిన్గా దీని గురించి చెప్పుకోవాలంటే దీంట్లో ఎందుకు మనకు ఎఫెక్ట్గా పనిచేస్తుందంటే బయట ఆయుర్వేదిక్ దాంట్లో ప్రోడక్ట్స్లో పౌడర్ కానీ, లేహం కానీ, చూర్నాస్ కానీ, లేహస్ కానీ తీసుకుంటారు, వటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు క్యాప్సూల్గా ఈ పద్ధతిలో క్యాప్సూల్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ బెనిఫిషరీ ఉందండి. ఎఫికసీ అనేది బాగా ఉంది. దీంట్లో పొటెన్సీ అనేది బాగా డ్రగ్స్లో వనమూలికలో ఉన్న పొటెన్సీ అనేది తీసుకొని
దీనికి మనకు ఎక్కువగా హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఓకే. సో ఇది వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎలాంటి ఎఫెక్ట్స్ సైడ్ కూడా ఎఫెక్ట్స్ ఉండవు. లేవండి. సో ఏ ఏజ్ వాళ్ళైనా ఏ వాడొచ్చు. ఏజ్ సో మరి ఇది మనకి ఎక్కడ అవైలబిలిటీగా ఉంటుందంటారు? ఇది మనకు బీ బెటర్ వెబ్సైట్‌లో అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇది అమెజాన్‌లో లీడింగ్ ప్రొడక్ట్ అండి. బాగా లీడింగ్ సేల్స్ ఉన్న ప్రొడక్ట్ ఇది. మ్మ్. మన న్యూట్రాసిటికల్స్ వీటిని న్యూట్రాసిటికల్స్ కింద కన్సిడర్ చేస్తారు. మ్మ్. ఇది అలాగని మెడిసిన్ ప్రొడక్ట్స్ కూడా కాదండి. న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ మనకు బాడీలోకి తీసుకోవడానికి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో డాక్టర్ మరి ఈ క్యాప్సూల్స్ తీసుకున్నప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? కంపల్సరీ డైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. రోజువారీ దినచర్య అంటే మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో మెయిన్గా మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి, స్పైసీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. బటర్ మిల్క్ అనేది అమృతంలో పనిచేస్తుందండి. ఇది మనకి ఎలా అంటే ఈ అనరెక్టల్ డిసీజెస్లో మనకు మెయిన్గా మలబద్ధకం వల్లనే వస్తుంది కాబట్టి బటర్ మిల్క్ తీసుకొని, అలాగే వేడి అవ్వడం వల్ల కూడా దాన్ని చల్లార్చే గుణం దీంట్లో ఉంటుంది కాబట్టి బటర్ మిల్క్ తీసుకోవాలి. మనకు అలాగే మెయిన్ ఏంటంటే ఈ క్యాప్సూల్స్ అనేవి మనకు 30 to 40 డేస్లో రిజల్ట్ చూపిస్తుంది. బట్ 3 months తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. 3 months కోర్స్ అలా తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుందండి. మనకు బయట సర్జరీస్ చేసుకునే కాస్ట్లో 1-2% కూడా అవ్వదండి ఇది. సర్జరీ చేసుకోవడం వల్ల మళ్ళీ ఖచ్చితంగా రికరెన్స్ ఉంటుందండి. పైల్స్, ఫిస్టులా, ఈ పైల్స్ అంటే హెమరాయిడ్స్, ఈ ఫిస్టులా, ఫిషర్స్ కానీ ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మగవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంటుందండి. ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. బాధాకరమైన నొప్పి ఇది. సో దీనికి మనం ఏంటంటే ఈ బీ బెటర్ వాళ్ళు ఈజీగా మనకు అవైలబిలిటీలో ఉంది కాబట్టి దాన్ని క్యాప్సూల్స్ రూపంలో పొద్దున ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత రోజుకి 2 క్యాప్సూల్స్ 3 months తీసుకుంటే మనకు కంప్లీట్గా రిజల్ట్ అనేది చూస్తామండి. అలాగే దీంతో పాటు మన దగ్గర బీ బెటర్ వాళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ కూడా అడిషనల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు పైల్స్, ఫిష్లా ఒకటే కాదు, ఇండైజెషన్ మెయిన్గా మనము తినే ఆహారం పదార్థాలు అనేది మనకు డైజెషన్ అవుతే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దానికోసం త్రిఫల చూర్ణం ఉంది, పాచన చూర్ణం ఉంది, త్రిఫలం ఉంది, పాచనం ఉంది. ఆ పాచన చూర్ణం ఎలా అంటే 15 grams మనం వాటర్ మిల్క్లో కానీ వాటర్లో కలుపుకొని తాగేసుకుంటే మనకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ బర్న్, అసిడిటీ కూడా తగ్గిస్తాయి. సో బీ బెటర్ వారి ఫైలో ఊర్జా ఇది మనకి అమెజాన్లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్లు అనమాట. అండ్ ఇది మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా. సో ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. సో కంప్లీట్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. సో మరి దీన్ని ఎట్లా వాడాలి, దీన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి కూడా విన్నారు కదా. ఓకే డాక్టర్ గారు, ఈ బీ బెటర్ వారి ఫైలో ఊర్జా మనకి ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా యూస్ చేయాలని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బీ బెటర్ వారి పైలో ఊర్జా మనకి bebetter.co అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా మీకు అవైలబిలిటీగా ఉంటుంది.